ఏ పార్టీకైనా గెలుపోటములు అనేవి ఆ ఎన్నికల వరకు మాత్రమే ఉండాలి. అంతిమంగా ఎవరు గెలిచినా ప్రజలు ఎవరిని ఆమోదించినా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలి. అది అందరికీ తెలిసిందే. కాకపోతే దురదృష్టవశాత్తు గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కక్షలో కార్పణ్యాలకు పోయి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేశాడు. అందుకు పర్యవసానమే 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు గారు తన సాయశక్తులా ప్రయత్నించి గతంలో చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఇమేజ్ మొత్తాన్ని కూడా ఉపయోగించి ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం హర్షించాలి. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా దీన్ని సమర్థించాలి. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుతుంది, యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనకంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ వల్లే కదా తెలంగాణకు అంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. సో కాబట్టి మనకు కూడా పెట్టుబడులు అనేవి కావాలి. చిన్నపిల్లలను అడిగితే చెప్తారు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పెట్టుబడులు రావాలని చిన్నపిల్లలను అడిగితే చెప్పే మాట ఇది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన విష రాజకీయాన్ని మరొకసారి తెర మీదకి తీశాడు. ప్రజలు చీకొట్టిన బుద్ధి మాత్రం మారలా. చంద్రబాబు గారు పెట్టుబడులు తీసుకురావాలనే ప్రయత్నంలో వివిధ సంస్థల ప్రతినిధులతోనూ సంస్థలతోనూ చంద్రబాబు గారు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి తన సైకో బ్యాచ్ ద్వారా పేటీఎం బ్యాచ్ ద్వారా విష ప్రచారానికి తెగబడ్డాడు. రాష్ట్రానికి రావద్దు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోండి అని సోషల్ మీడియా వేదికగా వారికి సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల చంద్రబాబు గారు యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పి గ్లోబల్ సీఈఓతో పాటు ఇతర అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ సంస్థ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రపంచ స్థాయి యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయడానికి ఉత్సుకత చూపించారు. దానికి తొలి అడుగు కూడా పడింది ఆల్రెడీ. ఇదిగో చంద్రబాబు నాయుడు నిజంగానే రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాడేమో, తెస్తే చంద్రబాబు గారికి పేరు వస్తుందేమో, యువతకు ఉపాధి వస్తుందేమో, రాష్ట్రం డెవలప్ చెందుతుందేమో, జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరేమోననే భయం జగన్మోహన్ రెడ్డిలో అణువణువు వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఏం చేయాలా? రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకూడదు. అప్పుడు 5 ఏళ్ల తర్వాత ప్రచారం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తేలేదు, నువ్వు ఎలాగా తేలేదు, ఓకే, చంద్రబాబు నాయుడు తేలేదని వచ్చే 5 ఏళ్ల తర్వాత మనం ప్రచారం చేసుకోవచ్చు ఎన్నికల్లో. కాబట్టి చంద్రబాబు గారు పెట్టుబడులు తేకూడదు. అంటే ఏం చేయాలి? చంద్రబాబు గారి బ్రాహ్మణ్ ఇమేజ్ని మనం ఆపలేం ఎలాగా, ఎందుకంటే ఆయన ఇమేజ్కి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. కానీ ఏం చేయొచ్చు? సోషల్ మీడియా వేదికగా సంస్థలను భయపెట్టవచ్చు. అందుకనే ఏదైతే పెట్టుబడులు రావాలి అనుకుంటున్నారో వాటిని ట్యాగ్ చేసి, ఆ సీఈఓలను ట్యాగ్ చేసి, ఆ సంస్థలను ట్యాగ్ చేసి, మీరు రాష్ట్రానికి రావద్దు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది, రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి అని రాష్ట్రం మీద విష ప్రచారం చేయటమే కాకుండా మీరు పక్క రాష్ట్రం తెలంగాణ గెలుపోండి అని చెప్పి ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. మరి ఏమనాలి? ఇలాంటి వాళ్ళని రాష్ట్ర ద్రోహులు అనకూడదా? రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కక్షలు కార్పణ్యాలతో అడ్డుకునే వాడిని రాష్ట్ర ద్రోహని ఎందుకు అనకూడదని నేను అడుగుతున్నా. దేశానికి అన్యాయం చేసిన వాడిని దేశద్రోహం అన్నట్టు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడే వాడిని ఖచ్చితంగా రాష్ట్ర ద్రోహి అనాలా? అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా? దీని మీద చంద్రబాబు గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు మొన్న. ఎవరైతే ఇలాంటి విష ప్రచారం చేసి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం మళ్ళీ సోషల్ మీడియా వేదికలో ఎక్స్ ఖాతా, ఇప్పుడు మన ట్విట్టర్లో వెరిఫైడ్ హ్యాండిల్స్ ద్వారా ఈ ప్రచారం చేయించటం, పాజిటివ్ కామెంట్స్ కంటే కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి పక్కాగా ప్లాన్ చేశాడు. యాజ్ ఇట్ ఈజ్గా 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్ట్రాటజీ వాడాడో, కాకపోతే ఏంటంటే అప్పుడు తనకు అనుకూలంగా వాడాడు, ఇప్పుడు అదే స్ట్రాటజీని ప్రతిపక్ష ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబుకి వ్యతిరేకంగా వాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు డబ్బా కొట్టించుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి కుట్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రీప్లానుడ్గానే రాష్ట్రపతి పాలన కావాలని అడగటం, ఏమో జాతీయ మీడియాలో ఏదైనా న్యూస్ కింద వస్తే దాన్ని ఉపయోగించుకుని ఆ సంస్థలకు ట్యాగ్ చేయటం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయటం, 36 మంది చనిపోయారని, ఎవరు చనిపోయారని ఇప్పుడు అడిగితే 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. మొన్న వెళ్ళింది దాంతో కలిపి కర్నూలు అనుకుంటా, మొన్న వెళ్ళింది నంద్యాల అనుకుంటా. 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 5 సార్లు కూడా పేర్లు చెప్పకుండా తప్పించుకుని పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 36 మంది పేర్లు చెప్పలా. అది జాతీయ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఎలిగేషన్ చేశాడని జాతీయ మీడియాలో ఎక్కడైనా వస్తే దాన్ని ఉపయోగించుకుని ఆ సంస్థలకు ట్యాగ్ చేసి రాష్ట్రంలో ఇది జరుగుతుందని చెప్పటం.
ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భారీ పెట్టుబడులకి రంగం సిద్ధమైంది. ఏదైతే బీపీసీఎల్ భారత పెట్రోలియం రిఫైనరీ ఉందో దానితో పాటు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రాలో పెట్టుబడులకి సిద్ధమైంది. బీపీసీఎల్ అనేది అతిపెద్ద రిఫైనరీ. చంద్రబాబు గారు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చారు దాన్ని, పెట్రోలియం శాఖ మంత్రిని ఒప్పించి తీసుకొచ్చారు దాన్ని. అడుగులు బండి రేపో మాపో వస్తుంది. ఇదే సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి తరిమేసిన కంపెనీలను తిరిగి ఆహ్వానం పలకడానికి చంద్రబాబు గారు రంగం సిద్ధం చేశారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించి జగన్ వచ్చిన తర్వాత వదిలి వెళ్ళిపోయారు. తిరిగి వాళ్ళని రావాలని ఆహ్వానిస్తున్నారు. సరే ఎంతమంది వస్తారో ఎంతమంది రారో మనకు తెలియదు. ఒక జాకీ పరిశ్రమ కానీ, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ కానివ్వండి, ఒక లూలు కానివ్వండి, ఒక అదానీ కానివ్వండి, అదానీ డేటా సెంటర్ కానివ్వండి, ఒక అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకుని బయటికి వెళ్ళిపోయినటువంటి సంస్థలు. వైజాగ్లో అదానీ డేటా సెంటర్ని 70,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. జగన్ వచ్చిన తర్వాత మొత్తం పక్కన పడేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి సంస్థతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి తరిమేస్తాడు. అనంతపురం లాంటి చోట్ల యువతకు ఉపాధి కల్పించాలి, అక్కడ వాటర్ సోర్స్ తక్కువగా ఉంటుంది, యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆల్రెడీ కియా పరిశ్రమ తెచ్చారు. జాకీ పరిశ్రమను తీసుకొస్తే ప్రతిష్టాత్మకమైన జాకీ పరిశ్రమ, దాన్ని జగన్మోహన్ రెడ్డి మొన్న ల్యాండ్ తీసుకుని తరిమేస్తాడు దాన్ని. అంటే యువతకు ఉద్యోగాలు రాకూడదు, అక్కడ రాయలసీమ యువత బాగుపడకూడదు, రాయలసీమ యువత సుఖంగా ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తన పేటీఎం బ్యాచ్ను వాడుకుని ఏదైతే పోస్ట్కి 5 రూపాయల చిల్లర విధానం ఉందో దాన్ని ఉపయోగించుకుని మరొక్కసారి విష ప్రచారానికి తెగబడ్డాడు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం. రాజకీయంగా పోరాడటం చేతగాని వాడే ఇలాంటి పనులు చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. నువ్వు చంద్రబాబు గారి మీద పోరాడాలంటే రాజకీయంగా పోరాడు. పెట్టుబడుల సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సపోర్ట్ చేయి. అరే దావోస్ సమావేశాలకు ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే అక్కడ శని ఉంది, వేడి నీళ్ళు ఉండవు, స్నానం చేయడానికి కుదరదని చెప్తాడా? సరే మీరు పెట్టుబడులు ఏం తెచ్చారు, ఏం తీసుకొస్తారని చెప్తే గుడ్డు పెట్టింది పొదగాలి, పిల్లలు అవ్వాలని చెప్పి కోడిగుడ్డు కథ చెప్తారా? రాష్ట్రానికి ఇది మీరు తీసుకొచ్చిన పెట్టుబడులా? తీసుకురాకపోయినా సరే ఉన్న పరిశ్రమలు ధర్మేశారు కదా మీరు. ఇప్పుడు మనం చెప్పుకున్న 4-5 పరిశ్రమలు ఇందాక మీరు ఎందుకు ధర్మేశారు? మీరు ఆ పరిశ్రమలు వచ్చుంటే ఎంతమంది యువతకు ఉపాధి వచ్చేది ఈరోజు? ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? అంటే భూముల కోసం, కేవలం ఆ పరిశ్రమలకు ఇచ్చిన భూముల కోసం కక్ష కట్టి వారిని తరిమేశారు. ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు గారు సాయశక్తులా కృషి చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేసి భరోసా కల్పిస్తుంటే మళ్ళీ తరిమేసే ప్రయత్నం. ప్రపంచ స్థాయి ఆసుపత్రులను, యూనివర్సిటీలను అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తుంటే మీరు రావద్దు అని వాళ్ళ మీద విషప్రచారం. వాళ్ళకు కూడా ఒక రకమైన భయం కలుగుద్ది, ఒక ఆలోచనలో పడిపోతారు వాళ్ళు కూడా. ఏంటి ఇలా ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, నిజంగా ఏమైనా ఉందా అని అనుమానం కలుగుద్ది. ఇక్కడ మీరు చేసే విషప్రచారం వాళ్ళకి తెలియదా? మీరు రాజకీయ కక్షతో, చంద్రబాబు గారి మీద కక్షతో, రాష్ట్ర ప్రజలను నాశనం చేయాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలనే కక్షతో మీరు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు కూడా సందిగ్ధంలో పడతారు. వాళ్ళలో కూడా ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. అలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి విష సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రం మీద విషం జిమ్మేవారు రాష్ట్ర ద్రోహులే. వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలి.